నేరేటివ్ క్రియేషన్, జగన్కి వ్యతిరేకంగా ఒక నేరేటివ్ క్రియేషన్ కోసం కొన్ని శక్తుల్ని తెలుగుదేశం పార్టీ వినియోగించుకుంది. వాళ్ళ అవసరాల రీత్యా జగన్ మీద ద్వేషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తూ, అందులో భాగంగా జగన్ టీం చేసిన ప్రతీకార చర్యలతో అరెస్టులు, జైళ్ళు, కేసులు, కథలు బాధితులుగా, అంటే వీళ్ళే రెచ్చగొట్టిన దానికి ఫలితంగా వాళ్ళు కేసులు, అరెస్టులు, జైళ్ళు. ఆ కారణంగా తమకు ఒక మంచి రాజకీయ భవిష్యత్తు లభిస్తుందని ఆశించి దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉన్న భవిష్యత్తును కోల్పోయిందేమో రఘురామకృష్ణరాజు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఏదైనా వేరేది ఇస్తారని తెలియాలి. అదే సందర్భంలో మహాసేన రాజేష్. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, రాజేష్కి ఇచ్చిన సీటు తీసేశారు, రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఏదైనా ఇస్తారేమో అంటున్నారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ వీళ్ళు ఎవరికి ప్రయోజనం కోసం ఎవరి మీదకి వెళ్ళారు? చంద్రబాబు ప్రయోజనం కోసం జగన్ మీదకి వెళ్ళారు. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడం కూడా జగన్ తప్పేనట. ఇందులో వీళ్ళ విచిత్రమైనటువంటి వాదన ఏంటంటే, రఘురామకృష్ణరాజు నాకు ఎంపీ సీటు దక్కకుండా వైఎస్ జగన్ చేసిన కుట్రల మీద అంటూ ఆయన, నన్ను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నావు, నేను నిన్ను సీఎం కాకుండా అడ్డుకుంటా అంటూ మహాసేనరాజు. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. ప్రపంచంలో ఇలాంటి వింతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటాయనుకుంటా. నిజంగా చంద్రబాబు గారు సూపర్ లక్కీ. ఆయన ఎవరిని ముంచినా కూడా వాళ్ళే అవతల వాళ్ళని తిడతారు, కానీ ఆయన ఏమనరు. అట్లాగే వాళ్ళ మీడియా వ్యవహార శైలి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి.